ఈవేళ నవ్యాంధ్రప్రదేశ్కి చీకటి రోజు. గూండాలు రౌడీలు పరిపాలన చేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈవేళ పరిస్థితి చూస్తే అదే రకంగా ఉంది. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది, అభివృద్ధిలోకి ముందుకు పోతాం అనుకునే తరుణంలో మరి ఈవేళ గూండాల పరిపాలన, వాళ్ళు మరి అసెంబ్లీలో వాళ్ళు గూండాగిరి, మార్షల్స్ని పంపించి దౌర్జన్యంగా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లే పరిస్థితి. ఎంత దౌర్జన్యం అంటే అంత దౌర్జన్యంగా. ఎప్పుడైతే అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ స్టార్ట్ అయ్యిందో మరి ప్రతి రోజు కూడాను బడ్జెట్ మీద మాట్లాడకుండా ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఏదైతే మాట్లాడాలని ప్రతిపక్ష నాయకుడు అనుకుంటారో వాళ్ళ గొంతు నొక్కే విధంగా అతను మొదలుపెట్టిన 2 నిమిషాలలోనే పక్కనున్న ఒక పుడింగి లేచి ఎవరో ఒకరు లేచి టిక్కుమని చెయ్యి లేపడం, వాళ్ళ చేత తిట్టించే కార్యక్రమం. దొంగ, గజ దొంగ, వాళ్ళ ఇష్టాసరంగా అన్పార్లమెంటరీ వాళ్ళు మాట్లాడి మా ఎమ్మెల్యేలు లేచి ఇది తప్పు అని అడిగితే మా గొంతు నొక్కే పరిస్థితి. ఈవేళ కూడా బడ్జెట్లో మరి ఏదైతే రైతులకి సంబంధించిన విషయాలు ఉన్నాయో, ఏవైతే డ్వాక్రా సంఘాలకి సంబంధించిన విషయాలు ఉన్నాయో, ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో, ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసిన యువత ఉన్నారో వాళ్ళ కోసం మీ మేనిఫెస్టోలో పెట్టారు. మరి దానికి సంబంధించి 10 నెలలు పూర్తవుతున్నా ఈవేళ ఈ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా పొందుపరచలేదు. రైతులకు సంబంధించి ఎక్కడ పొందుపరచలేదు. వాళ్ళ బంగారం అంతా బ్యాంకులు వేలం వేస్తుంది అని ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే స్పీకర్ గారేమో మైక్ కట్ చేసే పరిస్థితి. ఎప్పుడైనా ఎక్కడైనా ఈ రకంగా జరిగిందా? ఎక్కడా జరగలే. ఒక్క నవ్యాంధ్రప్రదేశ్లోనే, అంటే కొత్త రాష్ట్రం కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొత్త నిర్ణయాలు. ఈవేళ దౌర్జన్యంగా రౌడీల్లాగా ప్రవర్తించే పరిస్థితి. ఏదో నెపంతో మరి ప్రతిపక్ష నాయకుల పక్క తోసే విధంగా ఈవేళ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి. నిన్న మీరందరూ కూడా చూసారు, అన్పార్లమెంట్ వాళ్ళు అసెంబ్లీలోనే పాతేస్తారంట. తస్మాత్ జాగ్రత్త, మీ గుండెల్లో నిద్రపోతారనే వర్డ్స్ ఏ డిక్షనరీల్లో ఉన్నాయని అడుగుతున్నాం. మీరేమో ఒక పక్క దేవాలయాలు అంటున్నారు, ఒక పక్క శ్మశానం చేసేస్తామంటున్నారు. మీరేమో మీరు కొత్తగా ఎన్నికైన వాళ్ళు, మేము 10 సంవత్సరాల అనుభవం ఉంది, మేమిప్పుడు మరలా ముఖ్యమంత్రులు అయ్యాం, పాలక పక్షంలో ఉన్నామని మాట్లాడుతున్నారు. మీకు చూసి నేర్చుకునే కొత్త నాయకులం మేము ఇదేనా? మీరు మాకు అందించే ఘనత ఇదేనా? ఏంటి మాకు తెలియక ఏదో మాట్లాడేమనుకో, మీరు చెప్పండి, మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరే బూతులు, అబద్ధాలు మాట్లాడితే ఏంటి? రేపొద్దున రాబోయే సమాజానికి మీరు ఇచ్చే ఘనత ఇదేనా? మీ 10 సంవత్సరాల అనుభవం ఇదేనా? ఉందా? ఈ రకంగా ఉందా మీ 10 సంవత్సరాల అనుభవం? ప్రజల్ని మోసం చేసి ఈవేళ బడ్జెట్ లో మీరు ఏదైతే బడ్జెట్ బుక్ లో పొందుపరిచారో ఆ ఫిగర్స్ ని కూడా మాట్లాడనివ్వరా? మీరు ఇచ్చిన లెక్కలే, మీరు చూపించిన లెక్కలే, వాటిని కూడా మాట్లాడకుండా గొంతు నొక్కే పరిస్థితి. మా గొంతు నొక్కగలరేమో మీరు, కానీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క గొంతు నొక్కలేరు. డాక్రా మహిళల గొంతు నొక్కలేరు. ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల గొంతు నొక్కలేరు. కాబట్టి ఆలోచించండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మేము మాట్లాడే ప్రతిదీ కూడా ఈవేళ మా నాయకుడు మాట్లాడితే అది బయట చూపించరు. ఏదైతే వాళ్ళు మాట్లాడతారో అదే చూపిస్తారు. ఎంత దౌర్జన్యం అండి ఇది! ఈవేళ మీ ముందుకు వచ్చి మేము ఈ రకంగా మాట్లాడుతున్నాం. మధ్యలో నేను బ్రేక్ ఇస్తే మీకు ఏ రకమైన సికాకు ఉంటుంది? ఏ రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది చెప్పండి? మాట్లాడేటప్పుడు ప్రతి నిమిషానికి ఏదో రకంగా అడ్డు తగిలి ప్రజల్ని మోసపుచ్చే విధంగా నిర్ణయాలు, ఇది మంచి పద్ధతి కాదు. మీకు అవకాశం ఇచ్చారు ఈవేళ ప్రజలందరూ కూడా. మాకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మీకు పాలకపక్షంలో కూర్చోబెట్టారు. మేము ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజా సమస్యల మీద మేము మాట్లాడాలి, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది.
వాటిని పరిష్కరించకుండా దొడ్డిదారు గుండా మీరు పరిగెట్టే ప్రయత్నం చేయటం, ప్రజా సమస్యల్ని పక్కన పెట్టే విధంగా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా దుర్మార్గంగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీకు గమనిస్తున్నారు. ఖచ్చితంగా గతంలో మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల మీకు 10 సంవత్సరాలు పక్కన పెట్టే పరిస్థితి మరలా ఆ రోజు తెచ్చుకోకండి. ఖచ్చితంగా మీకు ప్రజలు ఈవేళ గమనించారు, మీకు మళ్ళా ఆ స్థానం కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర శాసనసభలో అత్యంత హేయంగా దుర్మార్గంగా ప్రజాస్వామ్య సూత్రాలకే ఒక మరణ శాసనం రాస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని అన్యాయంగా స్పీకర్ గారు సస్పెండ్ చేసినటువంటి తీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. నేను స్పీకర్ గారిని అడుగుతూ ఉన్నా, అయ్యా స్పీకర్ గారు, ఆ స్థానంలో మీరున్నారు. ఒక న్యాయమూర్తి కంటే శక్తివంతమైనటువంటి స్థానం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఈ రాష్ట్రంలో అమలు చేసి తీరుతుంది. అలాంటి స్థానంలో కూర్చున్న మీరు నిజంగా సస్పెండ్ చేయాలంటే ముఖ్యమంత్రి గారిని సస్పెండ్ చేసి ఉండాలా. ఎందుకంటే 2 రోజుల క్రితం ప్రత్యక్ష ప్రసారాల్లో అందరి ముందు ముఖ్యమంత్రి గారు వేలు చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అంతు తెలుస్తా, మీ కథ తెలుస్తా, పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తున్నారని చెప్పని బెదిరించిన తీరుని స్పీకర్ గా మీరు ఖండించి ఉంటే, అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటే మీ స్థానం గౌరవం పెరిగేది. రెండవది, నిన్నటి రోజున మీ సాక్షిగా, ముఖ్యమంత్రి సాక్షిగా, ఈ రాష్ట్ర శాసనసభ సాక్షిగా, సత్యమేవ జయితే అన్న పదాల సాక్షిగా ముఖ్యమంత్రి గారి ప్రోద్బలంతో ముఖ్యమంత్రి గారు స్లిప్ రాసి పంపించిన తర్వాత బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ పార్లమెంటు సభ్యుడు, విజయవాడ శాసనసభ్యుడు పాతేస్తానంటే అర్థం ఏంటంటే ఒక మనిషిని చంపేసి ఏంట్రా, ఇంకా చాలా చాలా పదాలు నాకు నోరు రావటంలో మాటలు మాట్లాడేదానికి. పాతేస్తానంటే అర్థమైంది అంటే చంపేసిన తర్వాత పాతీయటం. శాసనసభ సాక్షిగా చంపేస్తానని చెప్పని ఒక శాసనసభ్యుడు మాట్లాడితే ఆ శాసనసభ్యుడి మీద చర్యలు తీసుకునేదానికి మీకు చేతులు రావు. ఈరోజు ప్రతిపక్ష నేత ఈ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే, అసెంబ్లీలో రైతు సమస్యలు ప్రస్తావిస్తూ ఉంటే, రైతు రుణమాఫీ ఆలస్యం అవుతుందని చెబుతూ ఉంటే, రైతు రుణమాఫీ గురించి మీరు మాట్లాడేదానికి లేదు అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతూ ఉన్నా. స్పీకర్ గారు, ఈ రోజు నిన్నటి రోజున శాసనసభ దృశ్యాలని కాలువ శ్రీనివాసరావు గారు విడుదల చేశారు. ఇది అసెంబ్లీ నియమాలకు పూర్తిగా విరుద్ధం. శాసనసభలో జరిగినటువంటి దృశ్యాలని విడుదల చేయాలంటే ఎక్కడా ఎడిట్ చేయకుండా నేరుగా స్పీకర్ గా మీరే రిలీజ్ చేసి ఉండాలా. ఆ యొక్క సత్సంప్రదాయాలకి చరమగీతం పాడుతూ ఎడిట్ చేసిన దృశ్యాలు, వాళ్ళకి కావాల్సిన దృశ్యాలు మాత్రమే విడుదల చేసే విధంగా చీఫ్ ప్రవర్తించారు. దీనికి మీరు సహకారం ఉంది. స్పీకర్ గారు, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. ఒక రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేత రైతు రుణమాఫీ గురించి ప్రస్తావిస్తే, రైతుల్ని ఈ ప్రభుత్వం దగా చేసింది, రైతుల్ని ప్రభుత్వం మోసం చేసింది, రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నిస్తే మీకెందుకంత ఉలుకొని అడుగుతున్నా, మీకెందుకంత బాధ అని చెప్పని అడుగుతున్నా. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మాట్లాడే ఉపన్యాసాలని మీరు నిర్దేశిస్తారా? మీకు ఏ అధికారం ఉంది? ఈ రాష్ట్ర శాసనసభలో అన్పార్లమెంటరీ పదాలు ఎవరైనా వాడితే ఖచ్చితంగా మీరు అడ్డుకోవాల్సిందే. కానీ ఈ రాష్ట్ర శాసనసభలో రైతుల సమస్యలు ప్రస్తావిస్తుంటే అడ్డుకు అధికారం ఎక్కడుందో కోరుకుంటూ ఎప్పటికైనా పద్ధతి మార్చుకోమని స్పీకర్ గారిని